బోట్ ఎక్కుదామా? బరాబర్ తీసుకొచ్చినావు. హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము వచ్చేసి వైజాగ్ కాలనీకి వచ్చాము. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ లో ఉంటుంది. ఇదే వైజాగ్ కాలనీ. మేము హైదరాబాద్ నుంచి అరౌండ్ 6 AM కి స్టార్ట్ అయ్యాము. సో మాకు ఒక 3.5 hours పట్టింది ఇక్కడ రావడానికి. అంటే మేము స్లోగా ఆగుతూ టిఫిన్ చేస్తూ మధ్యలో ఆగుతూ అలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వైజాగ్ కాలనీ. సో ఇక్కడ నుంచి మనకు బోటింగ్ అవైలబుల్ ఉంటుంది. ఇందాక మేము చూపించినట్టు ఇక్కడ మనము ఫిషెస్ అవన్నీ తీసుకొని ఫ్రై చేయించుకొని కర్రీ చేయించుకొని మనం ఇక్కడ బోట్ ఎక్కి నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తాము. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, అందరూ ఫుల్గా చూడండి, ఇంకా చాలా ఉంది చూపించాల్సింది. సో మేము హైదరాబాద్ నుంచి 6 AM కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. వయా ఎల్బీ నగర్ ఇబ్రహీంపట్నం క్రాస్ అవుతూ నాగార్జున సాగర్ రోడ్లో ట్రావెల్ చేసాము. ఆన్ ది వేలో మధ్యలో మా వాళ్ళు కళ్ళు అమ్మడం అయితే చూసారు. కళ్ళు లవర్స్ కి అయితే మధ్యలో చాలా స్పాట్లు ఉన్నాయి, మీకు చాలా కనిపిస్తాయి ఆన్ ది వేలో వెళ్తుంటే. అలా అక్కడ కొంచెం సేపు చిల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో వైజాగ్ కాలనీ హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 150 kilometers వస్తుంది. మీకు గూగుల్ మ్యాప్స్లో వైజాగ్ కాలనీ కొడితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మన నాగార్జున సాగర్స్ బ్యాక్ వాటర్స్ దగ్గర అనమాట. చూడండి, ఇక్కడ మనకు ముదలేశ్వర్ స్టాచ్యూ లాగా చిన్న శివుడి స్టాచ్యూ ఒకటి ఉంది. సో ఇది మేము కవర్ చేస్తాం అనుకున్నాం, కానీ ముందు మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అక్కడ ఫిష్ అవన్నీ ఆర్డర్ ఇవ్వాలి కదా అని ముందు స్ట్రైట్ గా అక్కడికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ లో ట్రై చేస్తాను ఇది చూపించడానికి. సో మేమైతే మా కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం చేపలు తీసుకోవడానికి వెళ్దాం రండి. మన ఇక్కడ ఫిష్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. ఇక్కడ మనకు బొచ్చలు వచ్చేసి కేజీ 200 అంట. ఇవి పాంప్లెట్స్ వచ్చేసి కేజీ జస్ట్ 100 rupees అండ్ రవ్వలు 150 rupees కేజీ అన్నారు. సో ఈ పాంప్లెట్ ఫ్రైకి బాగుంటాయంటే ఇవి తీసుకున్నాం మేము, అండ్ బొచ్చ కూడా తీసుకున్నాం పులుసు కర్రీ కోసం. బరాబర్ తీసుకొచ్చినావు. సో మా ఫిష్ కటింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ లైన్ గా అన్ని వీళ్ళ ఇంట్లోనే ఫిషెస్ అమ్ముతూ ఉంటారు. మేము తీసుకున్న షాప్ నేమ్ అయితే గంగమ్మ ఫిష్ కంపెనీ. మీరు ఒకవేళ వస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నేమ్ తోని షాప్స్. మా ఫిష్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా లైన్ గా ఇక్కడ అందరూ వాళ్ళ పని ఇదే అనమాట. ఫిషెస్ సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళే అక్కడే కట్ చేసి అక్కడే వాళ్ళు వండినందుకు కూడా మళ్ళీ అమౌంట్ తీసుకుంటారు. ఫిష్ ఫ్రైకి అయితే కేజీకి 100 rupees అంట, అండ్ పులుసుకి అయితే కేజీకి 150 ఛార్జ్ చేస్తారు. వీళ్ళు మనకు కావాలంటే రోటీస్ రైస్ కూడా చేసిస్తారు. రోటీస్ అయితే 10 rupees ఈచ్ అన్నారు, అండ్ రైస్ అయితే కేజీకి 75 rupees ఛార్జ్ చేస్తారు. సో మా ఫుడ్ అంతా ప్యాక్ చేయించుకొని మేము మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మేము బోట్ మాట్లాడుకున్న అతను వాళ్ళ స్పాట్ కొంచెం ముందు నుంచి ఉంటుందంట. సో బైక్ ని ఫాలో అవుతూ వెళ్ళాము. ఇక్కడ చాలా బోటింగ్ స్పాట్లు ఉన్నాయి. మీరు ఎవరితో మాట్లాడుకుంటే దాన్ని బట్టి వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇది మేము మా బోట్ స్టార్ట్ అయ్యే ఏరియా. మేము మా కార్ని ఇక్కడ పార్క్ చేసుకున్నాం. అక్కడ పైన మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. సో దిస్ ఇస్ ద బోట్.
సో ఈ బోట్ ఎక్కబోతున్నాం మేము. సో అండర్ చూసిండ్రా తడిచిపోయింది. ఓ అమ్మా. యాక్చువల్గా ఆ బోట్ అతను మాకు ఇచ్చిన చేప అది తడిచిపోయింది. సో వేరేదైతే ఇచ్చారు, మా వాళ్ళు అది వేసుకొని కూర్చున్నారు. సో ఈ బోట్కి వచ్చేసి ఛార్జ్ ఎంత అంటే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనల్ని డిఫరెంట్ ఐలాండ్స్లోకి అయితే తీసుకెళ్తారు, ఏదో ఒక ఐలాండ్కి మాత్రమే. సో మేము 6 మెంబర్స్ ఉన్నాం. మీరు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మినిమం ఛార్జ్ అయితే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అంతే, ఫుడ్ పార్సల్స్ చేయించుకొని వేరే ఐలాండ్కి బోట్లో వెళ్ళి అక్కడ తినేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అన్న ఒక్కడే అప్పటి నుంచి కష్టపడుతున్నాడు, బట్ ఆయన వల్ల కాలేదు. సో మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మా తమ్ముడు వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తున్నాడు కొంచెం తోయడానికి. సో ఇదంతా మా ఫుడ్ పార్సిల్ అన్నమాట. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డ్రింక్స్ కూడా తెచ్చుకోవచ్చు. అక్కడ ఎక్కడైతే చేపలు వాళ్ళు అమ్ముతున్నారో అక్కడే పక్కన షాప్స్ లో మీకు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్, మీకు ఆల్కహాల్ అన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. బట్ ఆల్కహాల్ అనేది మీ చాయిస్. అది మీకు ఇక్కడ కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే బెటర్ మీరు కావాలనుకున్న వాళ్ళు వైన్స్ లో నుంచి తెచ్చుకోవడం. అన్న బోట్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో నేను ఈ బోట్ అతనిది అండ్ మా కర్రీ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ పై కూడా డిస్ప్లే చేస్తాను. మీరు అక్కడికి కానీ వెళ్తే సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. మనకు బడ్జెట్ కూడా అంతా రీజనబుల్గానే ఉంది. సో ఇక్కడ సిగ్నల్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ జియో యూజర్స్ అయితే మీకు కొంచెం పర్లేదు, కానీ ఎయిర్టెల్ అయితే కంప్లీట్ జీరో నెట్వర్క్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూపీఐ యూజ్ చేయాలనుకుంటే మాత్రం బెటర్ మీరు క్యాష్ క్యారీ చేయడము బెటర్ ఆప్షన్ ఇక్కడ. మీ అందరికీ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేయడానికి ఏం తెచ్చుకున్నా, తాగడానికి బీర్లు అయినా సరే, ఏవైనా సీసాలు అయినా సరే, మీరు అవి వాటర్లో అయితే వేయొద్దు. ఎందుకంటే మనం నేచర్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనల్ని నేచర్ అంతగా జాగ్రత్తగా చూసుకుంటుంది. సో మీరు పర్యావరణాన్ని కాలుష్యం చేయరని భావిస్తున్నా. ఇక్కడ నుండి మేము వెళ్తున్న ఐలాండ్ అయితే ఒక 10 minutes జర్నీ ఉంటుంది బోట్లో. సో మీరు అప్పటిదాకా ఈ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. సో బ్రదర్ మమ్మల్ని ఇక్కడ ఒక ఐలాండ్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఈ ఐలాండ్లో మనకు ఎండు చేపలు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు ఇలా ఎండు చేపలు ప్రాసెస్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఒక ఐలాండ్. మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. మా వాళ్ళు ఫుడ్ అన్ని కిందికి దింపుతున్నారు. సో ఈరోజు మాకు ఇక్కడ ఒక అకేషన్ అయితే ఉంది. ఈరోజు మా హరియన్న బర్త్డే అన్నమాట. సో మేము ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసాం. తలకాయ పక్క పెట్టరాదే. హ్యాపీ బర్త్డే హరన్న. హ్యాపీ బర్త్డే.
హాయ్ ఫ్రెండ్స్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చేపల పులుసు అయితే నిజంగా అద్దరిపోయింది గాయస్. చేపల ఫ్రై కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి. సారీ నేను అది మీకు కవర్ చేయలేకపోయా. ఇక్కడ నేచర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది గాయస్. చూడండి, మీరు ఫ్యామిలీతోని వచ్చినా సరే లేదంటే మీరు ఫ్రెండ్స్ గా గ్రూప్ గా వచ్చినా సరే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడ విజిట్ చేయడానికి గుడ్ టైం. సో ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి జస్ట్ 3.5 hours డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి వీకెండ్ లో డే 1 ట్రిప్ ఈజీగా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు నైట్ స్టే చేయాలనుకుంటే క్యాంపింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ క్యాంపింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కి ఫ్రెండ్స్ గ్రూప్ గా వచ్చినప్పుడు ఇక్కడ పార్టీస్ చేసుకోవడానికి ఈ స్పాట్ చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ రష్ చాలా పెరిగిపోయారు, వీకెండ్ కదా అందుకే. సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం గైస్. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోయినా సరే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సరే క్షమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మంచి ప్లేస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సైనింగ్ ఆఫ్, ఇట్స్ యువర్స్ హేమంత్ కుమార్ వల్లాలా. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.